చెప్పండి, ఏదో చెప్తున్నారు. నేను మధ్య మధ్యలో ఇలా కాళ్ళు వేసుకుని ఇలా తీసేస్తున్నా. వేసుకున్నప్పుడల్లా మన పాత యాటిట్యూడ్ తీసేసేటప్పుడు నాకు ఇళయరాజా గారు మన సన్ ఆఫ్ ఇండియా మ్యూజిక్కి, సన్ ఆఫ్ ఇండియా సినిమాకి మ్యూజిక్ ఒక సరస్వతిలో వీణ మనకు దొరికేసింది. ఆయన వండర్ఫుల్గా మ్యూజిక్ ఇచ్చారు. ఆయన ఎప్పుడు కూడా కాలు మీద కాలు వేసుకోవడం చూడలే నేను. ఆయన ఏంటి సార్ అని నేను అడిగాను, మన ఇళయరాజా గారు మనం ఏం సాధించామండి అన్నారు. అంటే అప్పుడప్పుడు మన పాత యాటిట్యూడ్లో వేస్తున్నాం, అది వేసినప్పుడల్లా ఆయన గుర్తుకొస్తుంది, వెంటనే తీసేస్తాం. అంటే కాలు మీద కాలేస్తే యాటిట్యూడ్ ఎందుకు అనుకోవచ్చు అన్న? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ మాట నాకు నచ్చింది. అదే ఎక్కువసేపు కూర్చోమే, ఇలా కూర్చుంటే కంఫర్ట్, ఇలా కూర్చో ఏమో మరి నాకైతే ఆయన మాట నచ్చింది. నేనేం సాధించాను అనేది. ఇప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు కాలు మీద కాలు వేసుకో, అవతల వ్యక్తి ఉన్నప్పుడు వేసుకోవద్దు అనేది ఆయన మాట. ఆ మాట నాకు నచ్చింది. ఓకే, నెక్స్ట్ నేను అదే అడుగుదాం అనుకున్నాను. ఇళయరాజా గారు మీ చిన్నప్పటి నుంచి మా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. సో ఎన్ని బ్యూటిఫుల్ హిట్స్ ఇచ్చారు ఆయన. ఎలా పట్టారన్న ఇళయరాజా గారిని? మన మోహన్ బాబు గారు, మోహన్ బాబు సార్ వల్ల అంతా మోహన్ బాబు గారు. మా మ్యూజిక్ ఎవరు అంటే ఇప్పుడు యూత్కి తగ్గట్టు మంచి మంచి మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు కదా, కానీ కథకు తగ్గట్టు ఆయన అయితే బాగుంటుందనా, లేకపోతే మోహన్ బాబు గారు సజెస్ట్ చేశారా ఇళయరాజా గారిని పెట్టుకుందాం? ఇందులో ఒక 13వ శతాబ్దంలో సాంగ్ ఉందండి, రఘువీర గద్యం. ఆ రఘువీర గద్యం చేయాలంటే ఇప్పుడున్న వాళ్ళల్లో చాలా తక్కువ మంది చేయగలరు. సో ఆ ప్రాసెస్లో కొంతమంది లిస్ట్ రాసుకున్నాం. అసలు రఘువీర గద్యాన్ని ఇప్పుడు ట్యూన్ కట్టాలి, ఎవరు కట్టగలరు అని ఒక 4 పేర్లు రాసి ఇచ్చాను నేను. ఆ 4 పేర్లో లేనిది ఆయన ఒక పేరు చెప్పారు, ఇళయరాజా గారు అని. సార్ ఆయన నేను కూడా షాకే. 4 పేర్లు నేను రాసిచ్చాను, అందులో లేదు. ఎందుకు రాయలేదంటే ఆయన మహానుభావుడు దొరుకుతాడా లేదా అని నేను మాట్లాడతా అని చెప్పి ఆయన మాట్లాడడం. ఆయన ఫస్ట్ కంగారు పడ్డారు, రఘువీర గద్యాన్ని మళ్ళీ ట్యూన్ చేయడం ఏంటి అని. అది లక్కీగా ఆయనకి నచ్చటం, రఘువీర గద్యం ట్యూన్ చేయడం, అది రిలీజ్ అవ్వడం ఆదిత్య మ్యూజిక్లో, దాని వండర్ఫుల్ మిలియన్ వ్యూస్ రావటం చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా అనిపించింది. సో అంటే ఆయనతో కూర్చుని సిట్టింగ్ కానీ లేదా మ్యూజిక్ అన్నీ పాల్గొన్నారన్న ఇళయరాజా గారు? పాల్గొన్నాను. అప్పుడే ఇలాంటి విషయాలు తెలిసినాయి. ఓకే, అంటే మీరు పుట్టినప్పటి దగ్గర నుంచి, మీరు పుట్టక ముందు నుంచి ఆయన మ్యూజిక్ చేస్తున్నారు. సో అలాంటి వ్యక్తితో కూర్చున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ ఏంటంటే ఆయన చేస్తున్నారు, ఒక స్టూడెంట్ స్కూల్కి వెళ్తారు, మార్నింగ్ కంగారుగా రెడీ అయ్యి స్కూల్ బ్యాగ్ తగిలించుకుని మార్నింగ్ 8కో 9కో వెళ్తారు, మళ్ళీ ఈవినింగ్ 6 వరకు స్టూడెంట్ లాగా ఉంటారు. ఇప్పుడు మనం ఉన్నాం, ఒకరోజు ఆఫీస్కి వెళ్తాం, ఒకరోజు ఇవాళ కొద్దిగా బద్ధకంగా ఉందిలే అని చెప్పి ఇంట్లో కూర్చుంటాం, లేదా ఒక సినిమా చూస్తూ ఉంటాం. ఆయన మాత్రం 6 o'clockకి రెడీ అయిపోయి ఆయన స్టూడియోకి వెళ్ళి ఆయన సినిమాలు ఉన్నా లేకపోయినా ట్యూన్స్ రెడీ చేసుకుంటూ, రికార్డింగ్ కోసం కొన్ని మ్యూజిక్స్ రెడీ చేసుకుంటూ ఒక తపస్సు చేసినట్టుగా ఆయన ప్రతిదీ వర్క్ చేసుకుంటున్నాడు. అంటే ఇంత గొప్ప వ్యక్తి, ఎన్ని సాధించిన వ్యక్తే ఒక టైం టేబుల్ ఫాలో అవుతున్నాడు, మనం కూడా అవ్వాలి కదా అనేది ఒక ఇన్స్పిరేషన్. అలా నాకు ఒక వ్యక్తి మన ఆదిత్య 369 డైరెక్టర్ సంగీతం శ్రీనివాస్ గారు, ఆయన వాళ్ళ రైటర్స్, ఇప్పుడు ఆయన సినిమాలు ఉన్నాయా లేదా అనేది పక్కన పెడితే ఆయన డైలీ టైం టేబుల్ ఏంటంటే 9కి ఆఫీస్కి వెళ్తారు, 6 వరకు ఒక సబ్జెక్ట్ అనుకుని దాని మీద వర్క్ చేసుకుని సీన్స్ రాసుకుని బౌండ్ స్క్రిప్ట్ చేసుకుని పక్కన పెట్టుకుంటారు. అంటే అంత మహానుభావులు ఇళయరాజా గారు కానివ్వండి, సంగీతం శ్రీనివాసరావు గారు కానివ్వండి, ఇట్లా టైం టేబుల్ ఫాలో అవుతున్నారు. మనం ఎవర్రా, నువ్వెవర్రా అని నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటూ ఉంటా. సో అప్పుడు ఇన్స్పైరింగ్గా ఉంటుంది. వాళ్ళ 1% కూడా మనం వర్క్ చేస్తే చాలా గోల్స్ సాధించవచ్చు అని అనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకున్నది అది. అలాగే మన మోహన్ బాబు గారు కూడా ఎప్పుడు ఆయన సినిమా వాళ్ళతో కలవటం, రైటర్స్తో కూర్చోవడం, డైరెక్టర్స్తో కూర్చోవడం, అంటే ఓల్డ్ జనరేషన్ కానీ ఒక పెద్ద పెద్ద మహానుభావులు కానీ వీళ్ళందరూ చేసే దినచర్య నాకు బాగా నచ్చింది. సో వాళ్ళ దగ్గర ఇలాంటివి నేర్చుకున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.